హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జీడికాయ కొన్ని మామిడికాయలు ఉన్నాయి, వాటితో జీడికాయ పెడదాం. చూద్దాం రండి. ముందుగా పెనం పెట్టి 2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. త్వరగా వేయించుకొని 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. వేసుకొని సన్న మంట మీద వేయించుకోవాలి. వేగినవి చల్లారాక పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో మామిడికాయ ముక్కలు, ఈ కప్పుతో 8 కప్పులు వచ్చినాయి నాకు. శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ముక్కలు కట్ చేసుకున్నాను. 8 కప్పులు వచ్చినాయి. వీటిని పళ్ళులో వేసుకున్నాక కారం వేసుకోవాలి. కారం 3 కప్పులు పడుతుంది. నేను కొంచెం వేసుకోవడానికి కొంచెం వేసుకున్నాను. ఫస్ట్ మొత్తం 3 కప్పులు కారం పడుతుంది. కప్పున్నర కప్పు కారం వేసుకున్నాను. తర్వాత ఉప్పు 1 కప్పు వేసుకున్నాను, చూసుకొని వేసుకుంటామని. తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను. తర్వాత 1/2 కప్పు వెల్లుల్లిపాయ తొక్క ఒలిచి వేసుకున్నాను. తర్వాత కొన్ని దంచి వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. ముందుగా వేయించిన మెంతులు ఆవాల పొడి వేసుకున్నాను. ఎక్కువ కావాలితే ఎక్కువ వేసుకోవచ్చు, నేను కొంచెం వేసుకున్నాను. తర్వాత వేరుశనగ నూనె 3 కప్పులు పడింది. ముందుగా 1 కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చేతితో. ఇలా బాగా కలుపుకొని మొక్క పట్టే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇంకా కొంచెం కారం కూడా వేసుకున్నాను. 1/2 కప్పు కారం, సాల్ట్ కూడా, మిగతా ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఒకసారి వేసుకోవచ్చు, కాకపోతే నేను కలుపుకుంటూ వేసుకుందామని ఇలా వేసుకున్నాను అనమాట. మీరు ఒకసారి వేసేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కప్పుని రెడీ అయ్యాక ఒక సీసా శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని బిల్లు పెట్టుకోవాలి. అందులోనే కొంచెం వేరుశనగ నూనె వేసుకుని ముందుగా ఇలా బాగా కలుపుకొని మామిడికాయ ముక్కలన్నీ ఇలా వేసేసుకోవాలి. అలా వేసేసుకొని ఇలా నొక్కుకోవాలి. మొత్తం ఇలా కిందకి నొక్కుకోవాలి. నొక్కున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. మొత్తం 3 కప్పులు ఆయిల్ పట్టింది నాకు. మిగతా ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఇలా వేసుకొని సమానంగా పరుచుకోవాలి. 3వ రోజుని ఓపెన్ చేసి చూసుకుంటే బాగుంటుంది. బాగా నూనె అంతా పీల్చుకుని ముక్కగా పడుతుంది. అలా మూత చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 డేస్ తర్వాత ఇలా కలుపుకున్నది తీయలేదు వీడియో. ఇలాగ అవుతుంది 3వ రోజుకి. ఇంకా సర్వ్ చేసుకోవడమే అన్నంలో వేసుకొని. చాలా టేస్ట్ ఉంది. ముందు వీడియోలో మీకు పెట్టాను కదా, బాగుంది.